మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూస్తే అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం. కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో నిన్న చూశారు. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు. వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు. ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నిన్నేదో జీఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. నిజంగా అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జీఎస్టీ కింద పోతుంది. ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు. అందాల పోటీలే కాదు, తిట్ల పోటీ కూడా పెట్టు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీకంటే మించి తిట్లు తిట్టడంలో, అబద్ధాలు మాట్లాడడంలో, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో, పర్ క్యాపిటా పెరుగుదలలో, ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ట, గౌరవం మంటగలిసిపోతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్.
నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీని అన్నాడా, కేసీఆర్ గారిని అన్నాడా, నిన్నేమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. పెట్టు బాబు. నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష? ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చురీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చురీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచరు నేను స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. ఇంత స్పష్టంగా మీరు చూసిండ్రు. స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు, అక్కడి నుంచి మార్చురీకి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి, లేలే నేను కేసీఆర్ని అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా? నీకు సిగ్గుంటే, నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారినా కేసీఆర్ గారిని మార్చురికి పోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 4 కోట్ల ప్రజల కలలను నిజం చేసిన స్వాప్నికుడు. నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు. నేనేమంటాడు, మళ్ళా మాట మార్చేసిండు. మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు నువ్వు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి? చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, 31వ తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో, ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు? ఫార్మాసిటీ ఇవాళ ఏదో 4th సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ఫార్మాసిటీ ఆ రోజు ఏం చెప్పినావు? పాదయాత్రలు చేసిండ్రు వీళ్ళు. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు, ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామని మాట్లాడింది కదా. వీడియోలు చూపించమంటారా? రెడీగా ఉన్నాయి. సీతక్క ఏం మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామన్నారు, కానీ ఇవాళ ఏమంటుండ్రు? ఇవాళ పొద్దున్నే ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన, కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? భూములు వాపసు ఇస్తామన్న మీరు మరో 15,000 ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే
మీకేమన్నా కొద్దిగానన్నా ఉన్నదా? నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీరు మాట మీద నిలబెట్టేవాళ్ళు అయితే, ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునేటోళ్ళు అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసు ఇయ్యద్దా? దాని మీద డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు, అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు. ఎక్కడి ఫోర్త్ సిటీ? ఎవరా భూమి సేకరించిండ్రు? వేల కోట్ల రూపాయలు రైతులకిచ్చి 17-16 వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ 5-6 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించారు. నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. కేసీఆర్ ఏమో యువకుల కోసం, నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, జీఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చీమునెత్తురుంటే మాట మీద ఉండేటటువంటి అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసు ఇస్తామన్నారు. అయితే భూములు వాపసు ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. ఇది అబద్ధం కాదా? ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం, ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం, కేసీఆర్ గారిని మార్చిడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆడిండు. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. ఎన్నికల ముందు కేసీఆర్ 1,00,000 మాఫీ చేసినా అనుకుంటుండు, ఓట్లు పడతాయి అనుకుంటుండు. మళ్ళా ఓన్రి ఉరుకుండ్రి, బ్యాంకులు నిలబడుండ్రి, 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. చిల్లర డ్రామా అసెంబ్లీలో. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరంతా 18,000 కూడా చేయలే, 18,000 కూడా చేయలే. నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక విడత చదువుతున్నారు, ఇంకో విడత చదువుతలేరు. మేము 2018లో చేసినాం, 2023లో చేసినాం. 2023 చదువుతుండ్రు, 18 కలుపుతలేరు. మొత్తం 28,000 కోట్ల మాఫీ చేసినాం. నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 7 నాడు 2 లక్షల పైన మాఫీ చేస్తా, తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టుకు మాఫీ చేస్తా, తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ 30 నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు. మళ్ళీ జనవరి 26 డెడ్ లైన్ పెట్టినావు. కానీ ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. పెద్ద పెద్ద మాటలు, డైలాగులు ఇచ్చిపెట్టుంది. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టుండ్రి, మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికి రుణమాఫీ అవుతలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16-18,000 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోదాంపా, గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామప్పా, పోయి అడుగుదాంపా. ఆ కచేరీ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం. నువ్వు రెడీగా ఉన్నావా? నిజంగా నువ్వు చేసింది నిజమైతే, రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు? పోదాంపా, ఏ ఊరికి పోదాం. నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు, రైతుల్ని మోసం చేసినట్టు. నువ్వు చేసినోడివైతే పోదాం, కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే, మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా. నిన్న
ఆయన మాట్లాడు ఎంత చిల్లరగా మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు మీరు చూశారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు. నిన్న జరిగిన చర్చ ఏంది? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం. కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డట్టు కనబడుతున్నది. మోడీ గారు మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, బీజేపీ ఎమ్మెల్యే లేచి కూడా చెప్పిండు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు, మోడీని మంచిగా మెచ్చుకున్నాడు, మావాడు మంచివాడు అన్నాడు. ఇక ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు, బీజేపీ అయినేమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు. వీళ్ళ మైత్రి బయట పడ్డది నిన్న కుల్లా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, చౌకీదార్ మేరా బడే బాయి హై అంటుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటుండు. మరి రాహుల్ గాంధీ పొద్దుగాలు లేస్తే ఏమంటాడు, మోడీ చెడ్డోడు అని రాహుల్ గాంధీ అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారు మంచోడు అంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇంకైనా నిన్న మాట్లాడుతూ నేను రెండోసారి గెలుస్తా అనేకను నిన్న చిట్ చాట్లో మాట్లాడిండు. నీ ముసుగు తెలిసిపోయింది, నీ సంగతి తెలియలేదమ్మనా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు గల్లీ తిరిగిన, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్న, నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రంలోని మేధావి లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండకేసి కొట్టింది. అయిపోయింది నీ పని. నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు. 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చిన 57,000 కాదు, 7,000. మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధం ఆడుతున్నామని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండకేసి కొట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మేము 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఆ రోజు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చినా అంటే నమ్ముతారా? నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టిండ్రు, చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. నువ్వు 15 నెలలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు. రెండోసారి నీకు అవకాశం మాట పోయింది. ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి, నీ పతనం ప్రారంభమైంది. నీదంతా వన్ టైం సెటిల్మెంట్. ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.